ఓకే. సో, స్టాప్ ఆల్ క్రిటిసిజం అక్కడి నుంచి మొదలుపెట్టుకుంటున్నాము. వెన్ వి ఆర్ డీలింగ్ విత్ క్రిటిసిజం, వి ఆర్ యూజువల్లీ క్రిటిసైజింగ్ ourselves ఆల్ ద టైమ్ ఫర్ ద సేమ్ థింగ్స్ ఓవర్ అండ్ ఓవర్. వెన్ వి ఆర్ గోయింగ్ టు వేక్ అప్ అండ్ లెర్న్ దట్ క్రిటిసిజం డజంట్ వర్క్, లెట్స్ ట్రై అనదర్ టాక్టిక్. Let's approve of ourselves as we are right. Critical people often attract a lot of criticism because it is the pattern to criticize. It is their pattern to criticize. సో, ఎవరెవరైతే గనక ప్రతి ఒక్కళ్ళు నన్ను తిడుతూ ఉంటారు. ఎప్పుడు నేనేం చేసినా గానీ, నేను చేసిన ప్రతి పనిలో కూడా నా తప్పులెంచుతూ ఉంటారు అందరూ. అందరూ నన్నే ఎందుకిలాగా అంటూ ఉంటారు మాటి మాటికి అని అనేవాళ్ళు ప్రతిసారి కూడా ఏంటి అంటే, వాళ్ళని వాళ్ళు తరచి చూసుకోవాలి అని చెప్పేసి అంటున్నారనమాట. ఆహ్, సేమ్ థింగ్స్ ఓవర్ అండ్ ఓవర్. వెన్ వి ఆర్ గోయింగ్ టు వేక్ అప్. ఓకే. యాక్చువల్‌గా ఏంటి అంటే ఆవిడ మనలో ఆ మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకునే క్వాలిటీ ఉంటే గనక, ఇప్పుడు ఒక పని చేస్తున్నాము. ఆ పని చేసేటప్పుడు అబ్బా! ఈ పని చేయాలా? నాకిది అసలెప్పుడు రాదు. నాకిదెప్పుడు చేత కాదు అని చెప్పి అనుకోవడము. ఏదైనా ఒక పని చేసేటప్పుడు నీ మొక్కల్ని నీకేం చేతనవును? లేదు అంటే నాకిది చేత కాదనో, లేదు అంటే గనక మనల్ని మనం తిట్టుకోవడము. ప్రతిసారి మనల్ని మనం చేసే పనుల్లో తప్పులెంచుకోవడము. ఎందుకిలా చేశావు? అలా మాట్లాడాల్సింది, ఇలా చేయాల్సింది అని చెప్పి, మనలో మనం ఎప్పుడైతే ప్రతిసారి కూడా నెగటివిటీని చూసి తప్పులు మనలో మనం ఎంచుకుంటున్నప్పుడు, మనలో ఏదైతే మనకి మనం ఇచ్చుకుంటున్నామో, అదే బయట నుంచి కూడా వస్తుంది కదా! సో, మనం ఏదైతే ఇస్తున్నామో అదే మనకి తిరిగొస్తుంది. సో, మనల్ని మనం ఆహ్, బాగా తిట్టుకుని, లేకపోతే ప్రతిసారి కూడా మనలో తప్పులెంచుకునే గుణం గనక మనకుంటే, ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అలాగే చేస్తారంట. అండ్ ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలేంటంటే, మనం ఆహ్ ప్రతిసారి కూడా మనం తప్పులు ఎంచుకుంటున్నప్పుడు, మనల్ని మనం తిట్టుకుంటున్నప్పుడు, ఏ రకమైన అద్భుతాలు జరిగిపోవు. అండ్ సరికదా! ఇంకా చెప్పాలంటే అలాంటి విషయాలే రిపీట్ అవుతూ ఉంటాయి. అదే గనక ఒక్కసారి మనం ఎలా ఉన్నామో అలాగే యాక్సెప్ట్ చేసుకున్నామనుకోండి, అప్పుడెంత హాయిగా అనిపిస్తుంది అని జెప్పేసి అంటున్నారనమాట. వెన్ వి ఆర్ గోయింగ్ టు వేక్ అప్ అండ్ లెర్న్ దట్ క్రిటిసిజం డజంట్ వర్క్, లెట్స్ ట్రై అనదర్ టాక్టిక్. లెట్స్ అప్రూవ్ ఆఫ్ అవర్ యాస్ వి ఆర్ రైట్ నౌ. ఇప్పుడు నేనున్న ఈ క్షణంలో నేను అంతా సరిగ్గానే ఉన్నాను అని జెప్పి మిమ్మల్ని మీరు అప్రూవ్ జేసుకోండి అంటున్నారనమాట. క్రిటికల్ పీపుల్ ఆఫెన్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ క్రిటిసిజం బికాజ్ ఇట్ ఈస్ దేర్ ప్యాటర్న్. సో, చాలా సార్లు ఎవరైతే తమని తాము తిట్టుకుంటూ వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఆహ్, ఈ కూర బానే చేశాను గానీ, ఇందులో ఏదో తక్కువైంది. ఈ కూర బానే చేశాను గానీ, ఎప్పుడు ఉప్పు సరిగ్గా కుదరదు. ఉప్పు సరిగ్గా వేయను నేను. దానివల్ల టేస్ట్ రావట్లేదు. ప్రతిసారి కూడా ఏదైనా ఒక పని చేసినా, అందులో ఏది వెలితి ఉందో, ఇది సరిగ్గా చేయలేకపోయాం అని చెప్పి, ఎప్పుడు కూడా మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకున్నామనుకోండి, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పుడు మనకి క్రిటిసిజమే ఎదురు మనకి వస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట. వాట్ వి గివ్ ఔట్, వి గెట్ బ్యాక్. మనం ఏదైతే బయటకిస్తున్నామో, లేదంటే మనకి మనం ఇచ్చుకుంటున్నామో, అదే మళ్ళీ మనకి వెనక్కి తిరిగి వస్తుంది. ఇతరుల దగ్గర నుంచి కూడా అదే తిరిగొస్తుంది. దే మే ఆల్సో నీడ్ టు బి పర్ఫెక్ట్ ఆల్ ద టైమ్స్. అండ్ ఈ క్రిటికల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే, వాళ్ళు ప్రతిసారి కూడా నేను పర్ఫెక్ట్‌గా చేయాలి. నేను పర్ఫెక్ట్‌గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారనమాట. నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్‌గా చేయాలి. నేనేం మాట్లాడినా పర్ఫెక్ట్‌గా మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆవిడేం చెప్తున్నారంటే, "హూ ఈస్ పర్ఫెక్ట్? హావ్ యూ ఎవర్ మెట్ ఎ పర్సన్? ఐ హావెంట్. ఇఫ్ వి కంప్లెయిన్ అబౌట్ అదర్ పర్సన్, వి ఆర్ రియల్లీ కంప్లెయినింగ్ అబౌట్ సమ్ యాస్పెక్ట్ ఆఫ్ అవర్". సో, ఏంటంటే ఈ పర్ఫెక్షన్ అనేది అసలు పెద్ద ఒక భ్రమ అని చెప్పొచ్చు నిజానికి చెప్పాలంటే. ఈ భూమి మీద పుట్టిన ఏ ఒక్క మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు. వాళ్ళు ఏంటి అంటే అన్నీ గూడా మంచి లక్షణాలను ఇంకా ఇంకా నేర్చుకోవడానికి ఈ భూమి మీద జన్మలు తీసుకొనొస్తున్నారు. అంటే ఏంటి నోబడీ ఈస్ యాక్చువల్లీ పర్ఫెక్ట్. ఎవ్రీబడీ ఈస్ లెర్నింగ్. ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవడానికే ఇక్కడికొస్తున్నారు. సో, తనేమంటున్నారంటే మీరెవరైనా చూసారా ఒక పర్ఫెక్ట్ పర్సన్‌ని? నేనైతే చూడలేదు. మనం ఎప్పుడైతే గనక ఓకే. ఇప్పటిదాకా ఒక యాస్పెక్ట్ గురించి మాట్లాడారు. ఏమని? మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకునే మెంటాలిటీ. లేదు అలా కాకుండా మనం గనక ఎంతసేపు పక్కన వాళ్ళని క్రిటిసైజ్ చేసే మెంటాలిటీ ఉందనుకోండి. అప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే గనక పక్కన వాళ్ళలో ఒక వెలితిని చూస్తున్నామంటే ఆ వెలితి యొక్క అంటే పక్కన వాళ్ళలో ఒక నెగెటివ్ క్వాలిటీ, పక్కన వాళ్ళలో ఏదో తక్కువ మనం చూస్తున్నామంటే, ఆ క్వాలిటీ మనలో ఎంతో కొంత శాతం మనలో ఉండబట్టే ఎదుటి వాళ్ళలో ఆ క్వాలిటీని మనం చూడగలుగుతున్నాం. ఎదురువాడిని దొంగ అన్నామంటే గనక ఎప్పుడు వాడు దొంగతనాలు చేస్తున్నాడు అంటే, మనలో కూడా ఎంతో కొంత ఆ స్టీలింగ్ హ్యాబిట్ అనేది మనకు కూడా ఉంది. ఎంతసేపు వాడు ఈర్ష్య పడుతుంటాడురా, ఎంతసేపు వాడు జెలసీ ఫెలోరా అని చెప్పేసి అన్నామంటే, ఆ ఎంతో కొంత 10% 5% మనలో కూడా ఆ క్వాలిటీ ఉంది. అందుకే ఎదుటి వాళ్ళలో గుర్తిస్తున్నాం. ఎదుటి వాళ్ళని ఎంతసేపు కూడా వాడు వీడు జెలసీ ఫెలోరా! అసలు వీడి దగ్గరికే ఉండకూడదురా! అసలు వాడి దగ్గర కూడా ఉండకూడదురా! వాడితో మాట్లాడకూడదురా! సో, ఇట్లా మాటికి ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేయడము. అలా చేసేటప్పుడు ఏంటంటే, వాళ్ళలో ఉన్న ఆ క్వాలిటీ నాలో కూడా కొంత ఉండి ఉండవచ్చు.
అండ్ ఆ క్వాలిటీని మనం ఏంటంటే అణిచివేసి ఉంచొచ్చు. లేదు అంటే గనక ఆ క్వాలిటీని మనం యాక్సెప్ట్ చేయలేకపోవడం మూలాన ఎదుటి వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సో, క్రిటిసిజం మనకి మనము చేసుకోవడం వేస్టే. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎదురు వాళ్ళని కూడా చేయడం వేస్టే. దాని వలన ఎవ్వరికీ ఏమి ఒరిగేది ఏమీ ఉండదు. ఓకేనా? ఎవ్రీవన్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అస్. వాట్ వి సీ ఇన్ ది అదర్ పర్సన్ వి సీ ఇన్ అవర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్‌గా. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకొక అద్దం లాంటి వారు. మనం ఏదైతే ఎదుటి వ్యక్తులలో ఏవైతే లక్షణాలు అంటే ఒక పర్సన్ రాంగానే వాళ్ళలో ఎటువంటి లక్షణాలను ఎతుక్కుంటున్నాము, వాళ్ళలో ప్రధానంగా ఏ లక్షణాల్ని మనం గమనిస్తున్నాము ప్రతి ఒక్క మనిషిలో అని మనం చూసుకున్నప్పుడు, మనలో కూడా ఆ లక్షణాలు ఎంతో కొంత ఉన్నాయి. సో, వాట్ వి సీ ఇన్ ది అదర్ పర్సన్, వి సీ ఇన్ అవర్ సెల్ఫ్. మనలో కూడా ఉంటాయి. మనలో కూడా మనం చూస్తాము అని జెప్పేసి అంటున్నారనమాట. మెనీ టైమ్స్ వి డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద పార్ట్స్ హూ వి ఆర్. చాలా సార్లు మనం మనలో ఉన్న కొన్ని అంశాలని, మనలో ఉన్న కొన్ని క్వాలిటీస్‌ని మనం యాక్సెప్ట్ చేయకుండా ఉంటాము. వి అబ్యూజ్ అవర్ సెల్వ్స్ విత్ ఆల్కహాల్, డ్రగ్స్ ఆర్ సిగరెట్స్ ఆర్ ఓవర్ ఈటింగ్ ఆర్ వాటెవర్. సో, చాలా సార్లు మనకి మనం ఏంటంటే ఓవర్ ఈటింగ్ చాలా మటుకు ఆడవాళ్ళలో ఏంటంటే ఈ ఓవర్ ఈటింగ్ లేదంటే బ్యూటీ ప్రొడక్ట్స్, మేకప్ వీటి పట్ల సరదాలు వీటి పట్ల ఎక్కువగా సో, వాళ్ళకి వాళ్ళు అబ్యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఉన్న క్వాలిటీస్‌ని కొన్ని సార్లు కప్పిపుచ్చడానికి కూడా. సో, దీస్ ఆర్ ది వేస్ ఆఫ్ బీటింగ్ అప్ ఆన్ అవర్ సెల్ఫ్ ఫర్ నాట్ బీయింగ్ పర్ఫెక్ట్. సో, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌ని ఎతుక్కుని ఏంటి అంటే ఆహ్, ఓకే. ఇది ఏంటి అంటే ఇట్స్ ఎ వే ఆఫ్ అబ్యూజింగ్ ఫర్ అవర్ సెల్ఫ్. ఏంటంటే మనం పర్ఫెక్ట్ కాదు గదా! బట్ బీయింగ్ పర్ఫెక్ట్ ఫర్ హూ? ఎవరి కోసం మనం పర్ఫెక్ట్? అండ్ ఎవరికి మనం పర్ఫెక్ట్? హూస్ ఎర్లీ డిమాండ్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ వి స్టిల్ ట్రైయింగ్ టు మీట్? సో, ఏంటి అంటే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు చెప్పుంటారు. "నువ్వు లేసి పొద్దున్నే చక్కగా కల్లాపు జల్లి, ముగ్గు వేసి, చక్కగా స్నానం చేసి, పూజ చేసుకొని, ఆ తర్వాత వంట చేయడం నువ్వు పర్ఫెక్ట్. అప్పుడే నువ్వు పర్ఫెక్ట్" అని చెప్పారనుకోండి. సో, అది ఒకవేళ చేయలేకపోతే ఎప్పటికప్పుడు మనం ఏంటంటే మన గురించి నువ్వలా చేయలేకపోతున్నావు, నువ్వలా చేయలేకపోతున్నావు అని చెప్పి ఎప్పుడు మనల్ని తిట్టుకుంటూ ఉంటాం అనమాట. "అరే! పొద్దున్న లెగడమే చేత కాదే నీకు. ఛీ!" అని చెప్పి అనుకుంటాం. లేదు అంటే లేసిన వెంటనే స్నానం చేయడం చేత కాదు. ముందే వంటింట్లోకెళ్ళిపోతావు వంటలు చేసేయడానికి అని చెప్పేసి మనల్ని మనం ప్రతి విషయంలో గూడా తిట్టుకుంటూ ఉంటాం అనమాట. సో, ఇప్పుడేంటంటే ఇలా తిట్టుకోవడంలో ఎవరి డిమాండ్స్‌ని, ఎవరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని నువ్వు అసల యాక్చువల్‌గా మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు? ఎవరు జెప్పారు ఇలా ఉంటేనే పర్ఫెక్ట్ అని చెప్పి? ఎవరు నీకు చెప్పింది? సో, బీ విల్లింగ్ టు లెట్ గో. జస్ట్ బీ. ఏంటంటే ఆ ఐడియాస్‌ని, ఐడియాలజీస్‌ని, ఆ బిలీఫ్ సిస్టమ్స్ అన్నిటిని వదిలేసేయి. నువ్వు ఎలా ఉన్నావో అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోవడం మొదలుపెట్టు. మనలోనే మనమే చిన్న చిన్న తప్పులు ఏవో చాలానే చేసుంటాం. మనకి యాక్చువల్‌గా కొన్ని కొన్ని సార్లు ఆ బుద్ధి స్థాయి లేక కూడా మనం ఏమనుకుంటామంటే నేను చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాను. నేను ఏ తప్పులు చేయలేదు. నేను చాలా బాగున్నా. నేను చాలా మంచిగా అనుకున్నా అని అనుకుంటాం. ఎప్పుడైతే మనకు అనుభవం పెరుగుతూ ఉంటుందో జీవితంలో వెనక్కి తరచి చూసుకుంటే మనం చిన్న చిన్న తప్పులు చేసే ఉంటాం అన్నమాట. సో, ఎవ్వరం కూడా పర్ఫెక్ట్ కానే కాదు. మనం యథాతథంగా ఎప్పుడు ఎలా ఉన్నది అలా యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలి మనల్ని. ఎందుకంటే నాకున్న బుద్ధి స్థాయికి, నేనిప్పుడున్న పరిస్థితులకి నేను పర్ఫెక్ట్ గానే ఉన్నాను. నన్ను నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను అని ప్రతిసారి కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలి. యూ విల్ ఫైండ్ థట్ యూ ఆర్ వండర్‌ఫుల్ జస్ట్ యాస్ యూ ఆర్ దిస్ వెరీ మూమెంట్. నువ్వు, నువ్వు చాలా వండర్‌ఫుల్‌గా ఉన్నావు. ఈ మొమెంట్‌లో ఎలా ఉండాలో అలాగే ఉన్నావు. నువ్వు ఈ మొమెంట్‌లో ఎలా ఉన్నావో అలాగే ఎలా ఉండాలో అలాగే ఉన్నావు. If you have always been critical person who sees lives through through very negative eyes, it is going to take time for you to turn yourself around to be more loving and accepting. సో, ఒకవేళ కనుక మనం ఒక బాగా క్రిటికల్ పర్సన్ ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళని కామెంట్ చేస్తాము, జడ్జ్ చేస్తాము. లేదంటే మనల్ని మనం కామెంట్ చేసుకుంటాము, జడ్జ్ చేసుకుంటాం. వాళ్ళలాంటి వాళ్ళు, వీళ్ళిలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కామెంట్ చేసుకుంటూ ఉంటున్నాము. అండ్ ప్రతి ఒక్కళ్ళని కూడా అండ్ మన లైఫ్‌లో జరిగే ప్రతి ఈవెంట్స్‌ని అండ్ పక్కన వాళ్ళలోనూ ప్రతిసారి కూడా మనం ఒక నెగెటివ్ దృక్పథంతోనే ప్రతి ఒక్క విషయాన్ని చూస్తున్నాం అనుకోండి. అది కొంచెం టైం తీసుకోవచ్చు. మీరు ఏంటంటే మోర్ లవింగ్ అండ్ యాక్సెప్టింగ్‌గా మారడానికి కొంత టైం తీసుకోవచ్చు. యూ విల్ లెర్న్ యూ విల్ లెర్న్ టు బి పేషెంట్ విత్ యువర్‌సెల్ఫ్ యాస్ యూ ప్రాక్టీస్ లెట్టింగ్ గో ఆఫ్ క్రిటిసిజం. సో, ఈ క్రిటిసిజం ఈ పక్కన వాళ్ళని కామెంట్ చేయడము, జడ్జ్ చేయడము, మనల్ని మనం కామెంట్ చేసుకోవడము, జడ్జ్ చేసుకోవడము. ఈ ఇది ఇది లెట్ గో జేయడానికి, ఈ యొక్క క్వాలిటీని మనం వదిలివేయడానికి కొంత మనతో సహనంగా వ్యవహరించాలి. ఈ క్రిటిసిజము పక్కన వాళ్ళు లేదంటే మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవడము, జడ్జ్ చేసుకోవడం అనేది ఇది కేవలం ఒక అలవాటు కానీ, ఇది నువ్వు కాదు. సో, ఇదిగో ఈవిడేం చెప్తున్నారంటే, "యూ విల్ లెర్న్ టు బి పేషెంట్ విత్ యువర్‌సెల్ఫ్ యాస్ యూ ప్రాక్టీస్ లెట్టింగ్ గో ఆఫ్ క్రిటిసిజం విచ్ ఈస్ ద ఓన్లీ హాబిట్, నాట్ రియాలిటీ ఆఫ్ యువర్ బీయింగ్." అది నిజంగా నువ్వు కాదు. అది నీకున్న ఒక హాబిట్ మాత్రమే.
ఓకేనా? ఎందుకు ఈ హాబిట్ అనుకోకుండా మనకి ఫార్మ్ అయిందంటే, మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల. మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల మన పెద్దవాళ్ళు కానీ, మన సొసైటీ కానీ, లేదు అంటే గనక మన కల్చర్ కానీ, మనకి ఒక విధమైన ఐడియాస్ నువ్వు ఇలా ఉంటే కరెక్ట్. ఇలా ఉంటే పర్ఫెక్ట్ అని చెప్పి కొన్ని ఐడియాస్ మన బుర్రలో పెట్టింది కాబట్టి, అలా ఉంటేనే పర్ఫెక్ట్. అలా ఉంటేనే కరెక్ట్ అని అనుకుంటున్నాం. అలా లేకుండా కొంచెం డీవియేట్ అయినా ఏమనుకుంటున్నాం, ఎంతసేపు మనల్ని మనం తిట్టుకుంటున్నాం. లేదు అంటే గనుక సొసైటీలో చూసే ప్రతి వారిని తిడుతూ ఉంటాం. ఎవరైనా మన కళ్ళ ముందే ఓకే. మన కల్చర్‌లో ఏంటి? అసలా యూజువల్‌గా పెళ్లైన వాళ్ళు డివోర్స్ తీసుకోకూడదు. అదో పెద్ద నేరం అని మనకి చెప్పారే అనుకోండి. ఇదివరకు పాత రోజుల్లో ఇలాగే ఉండేవి. ఈ రోజులంటే డివోర్స్‌లు ఎక్కువైపోయినాయి. కానీ ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్‌లో అది చాలా సర్వసాధారణం. వాళ్ళెవ్వరూ గూడా డివోర్స్ తీసుకున్నారంటే వాళ్ళెవ్వరిని కూడా ఏదో సమాజంలో వెలివేసినట్టు ఎవ్వరు చూడరనమాట. అది చాలా కామన్ అనమాట. మల్టిపుల్ మ్యారేజెస్ ఇక్కడ చేసుకుంటారు. అదే గనక మనకి ఇండియాలో అయితే ఎంత దారుణంగా చూస్తారు వాళ్ళని. అవునా కాదా? సో, ఒక చోట తప్పయింది. ఇంకొక చోట రైట్ ఎలా అవుతుంది? ఏది రైట్ కాదు. ఏది రాంగ్ కాదు. ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. ఎవరు నేర్చుకోవాల్సిన లెసన్స్ వాళ్ళు నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కటి కరెక్ట్ గానే ఉంది. అసలు ఎవరు వేరే వాళ్ళ జీవితాన్ని ఎంచి చూడడానికి అసలు మనం ఎవరం? ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని ఛాలెంజెస్‌ని తెచ్చుకునే ఇక్కడికొచ్చాం. అండ్ మన కింద పడి, మీద పడి ఆ ఛాలెంజెస్‌ని ఎలా ఫేస్ చేయాలో అర్థం చేసుకుంటున్నాం. మన మీద మనం వర్కౌట్ చేసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. అన్నీ నేర్చుకుంటూ ఉన్నాము. సో, మనం ఏ విధంగా అయితే కింద, మీద పడి మనం తెచ్చుకున్న ఛాలెంజెస్ నుంచి, మనం తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ నుంచి, మనం డిజైన్ చేసుకొనొచ్చిన లైఫ్‌లో కింద, మీద పడుతూ మనం ఎలా నేర్చుకుంటున్నామో, పక్కన వాళ్ళు కూడా అలాగే నేర్చుకుంటున్నారు. ఈ ఒక్కటి బాగా బుర్రలో పడిపోతుంటే ఏంటంటే ప్రతిసారి మనం వేరే వాళ్ళని జడ్జ్ చేసేటప్పుడు, వేరే వాళ్ళని కామెంట్ చేసేటప్పుడు, ఆ జడ్జ్‌మెంట్ మన బుర్రలో మొదలవంగానే వెంటనే ఈ నాలెడ్జ్ మనకి చాలా హెల్ప్ అవుతదనమాట. అసలు వేరే వాళ్ళని జడ్జ్ చేయడానికి అసలు మనం లేదు. వాళ్ళెంత హీనంగా ఉన్నా. ఆ హీనాతి స్థితి నుంచి కూడా నేర్చుకోవడానికి కొంతమందొస్తారనమాట. చాలా, చాలా వరస్ట్ ఛాలెంజెస్ తెచ్చుకుంటారు కొంతమంది. చాలా వరస్ట్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు కావాలని. దాని నుంచి కూడా నేర్చుకోవాలని, దాని నుంచి కూడా ఉన్నతంగా ఎదగాలని చెప్పి. సో, వాళ్ళు ఈ జీవితంలో నేర్చుకున్నారా, నేర్చుకోలేదా అనేది వాళ్ళ ప్రాబ్లమ్. మన ప్రాబ్లమ్ కాదు అసలది. సో, ఎవ్వరిని కూడా మనం జడ్జ్ చేయొద్దు. ఎవరిని కూడా మనం క్రిటిసైజ్ చేయొద్దు. అలాగే మనల్ని మనం కూడా ఎందుకు అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే సోల్ లెవెల్‌లో మనందరం కూడా ఎంతో ప్రేమతత్వం కలిగి ఉంటారనమాట. ఎంతో ప్రేమతత్వం కలిగి ఉంటాం. అసలు పక్కన వాళ్ళని అంటే సోదరుల్లాగా భావిస్తాము. వాళ్ళని ఎంతో ప్రేమిస్తాం. అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తామనమాట వారిని. సో, ఇంత ప్రేమతత్వంతో ఉన్నప్పుడు అక్కడ యాక్చువల్‌గా సోల్ లెవెల్‌లో ఎదగడానికి ఏముండదనమాట యాక్చువల్‌గా. మనం అక్కడి నుంచే పై స్థాయిలకి ఎదగలేకపోతాము. అందు గురించే ప్రతి సోల్ గూడా ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లానెట్స్‌లో జన్మలు తీసుకొని అక్కడుండి మన ఎర్త్ అనే ప్లానెట్‌ని మనం చూజ్ చేసుకున్నాం అన్నమాట. ఈ ఎర్త్ అనే ప్లానెట్‌లో నేను జన్మ తీసుకుంటాను. ఈ పలానా అంటే ఇప్పుడు నేను 1900స్‌లో పుట్టాను. ఈ 1900స్ టైమ్‌లో పుట్టి, ఆ పలానా కల్చర్‌లో పుట్టి, ఆ పలానా అంటే దేశ కాలమాన పరిస్థితులను కూడా మనం ఎంచుకొని పుడుతున్నాము. అనేది క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలి. ఇండియాలోనే ఎందుకు పుట్టాము? ఆ పలానా పేరెంట్స్‌కే ఎందుకు పుట్టాము? ఈ 1900స్‌లోనే ఎందుకు పుట్టాము? సో, ఇవన్నీ గూడా ఏంటి అంటే, మన సోల్ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ టైమ్. మనం ఏదైతే ప్రాబ్లమ్సో లేదంటే ఏదైతే మనం ఛాలెంజెస్‌ని ఎంచుకుని దాని నుంచి ఎదగాలని వచ్చామో, దానికి ఇండియాలో పుట్టడమే కరెక్ట్. ఈ కల్చర్‌లోనే పుట్టడం కరెక్ట్. అండ్ ఈ కల్చర్‌లో ఉన్నటువంటి అనేక బిలీఫ్ సిస్టమ్స్ అంటే లవ్ మ్యారేజ్ తప్పు. ఆహ్, పె పెద్దయిన తర్వాత పెద్దవాళ్ళని చూసుకోకుండా వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వేస్తే తప్పు. సో, ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్న బిలీఫ్స్ అన్నమాట. ఇదే బిలీఫ్స్ వేరే కంట్రీస్‌కెళ్తే అసలు తప్పులే కానే కాదు. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్‌లో చూస్తే గనక మనకి అసల పిల్లల్ని 15 సంవత్సరాల తర్వాత బయటికి పంపించేస్తారు. ఎప్పుడైనా గెస్ట్‌ల కింద. ఇంకా అసల పిల్లలు ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ అమ్మ, నాన్న నేను మీతో ఉంటాను. నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నా కానీ ఆ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. చాలా మంది యాక్సెప్ట్ చెయ్యరు గూడా. మళ్ళీ పిల్లలు వాళ్ళతో కలిసి ఉండడానికి కూడా. వదిలేస్తారు. ఇక ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకడమే అన్నమాట. ఈ తల్లిదండ్రులు పెద్దోళ్ళయిపోయిన తర్వాత ఎళ్లి హ్యాపీగా ఏ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో అన్నమాట. రిటైర్మెంట్ ప్లాన్‌లు ఒకటి తీసుకుంటారు. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఎళ్లి కూర్చుంటారు. ఆళ్ళ పిల్లలే చూడాలని అసలు ఎవ్వరు పెట్టుకోరు. ఎందుకు మరలాగా? అదే గనక మనం గనక తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ ఎళ్లారంటే ఎంత ఘోరంగా చూస్తారు. మనం సమాజంలో చీడ పురుగుల్లా చూస్తారు. ఎంత ఘోరమైన ఎంత ఘోరంగా చూస్తారు. సో, ఏంటి అంటే కల్చరల్ డిఫరెన్సెస్ అన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లోనే ఈ పర్టిక్యులర్ తల్లిదండ్రులకే ఈ పర్టిక్యులర్ బిలీఫ్స్‌ని మనం ఎందుకు పెట్టుకున్నాము? ఎందుకంటే మనం నేర్చుకోవాల్సిన పరిస్థితులు, స్థితులు ఇక్కడున్నాయి కాబట్టి. ఓకేనా? ఏ ఒక్కరిని అసలు ఎంచడానికి లేనే లేదు.
అది మాత్రం మనం బాగా గుర్తుంచేసుకోవాలి. అది మనకు కూడా చాలా హెల్ప్ అవుతది. మనం ఎప్పుడైనా తిట్టుకుంటున్నాం అనుకోండి, ఛీ! ఇంత ఇంత చండాలపు పని చేశావు అని అనుకునేటప్పుడు మనమే వివిధ రకాలుగా క్వెషన్ చేసుకొని, నేను నిజంగానే చండాలంగా పని చేశానా? నాకు ఉన్నతమైన బుద్ధి ఉంటే గనక నేను ఈ విధంగా చేసేదాన్నా? లేదు, తెలియక పొరపాటున తప్పు చేసేసాను. మళ్ళీ చేస్తానా? అని రకరకాల క్వెషన్స్ ఏసుకొని మనమే స్వాంతం తెచ్చుకొని, మనం ఏనాడు కూడా క్రిటిసైజ్ చేయకుండా మనని అది ఓవర్‌కమ్ చేస్తూ మనల్ని మనం ప్రేమించుకోగలగాలి ఫైనల్‌గా ఏదైనా. Can you imagine how wonderful it would be if we could live our lives without ever being criticized by anyone? We would feel totally at ease, totally comfortable. సో, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఎంత వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎవ్వరు కూడా మనల్ని క్రిటిసైజ్ చేయరు. ఎవ్వరు కూడా మనల్ని కామెంట్ చేయరు. ఎవ్వరు కూడా మన జీవితంలోకి తొంగి అంటే మననేదో కామెంట్ చేయాలనో, జడ్జ్ చేయాలనో మన జీవితంలోకి తొంగి చూడరనుకోండి. ఎలా ఉంటాయి మన జీవితాలు? అసలా అంటే సొసైటీ కోసం భయపడే మనం చాలా పనులు జేస్తూ ఉంటాము. పెళ్లిళ్లు జేసుకోవడాలే గానీ, పిల్లలు కండాలే గానీ, ఏదైనా ఒక కెరియర్‌ని ఎంచుకోవడానికి కానీ, ఏదైనా కానీ, ప్రతీదీ సమాజానికి భయపడి చాలా మటుకు పనులన్నీ జేస్తూ ఉంటాం. అసలు సమాజం అనేది అసలు ఒకళ్ళని ఒకళ్ళు వేలెత్తి చూపించరు, క్రిటిసైజ్ చేయరు అంటే గనక ఎంత ఫ్రీడమ్ ఉంటది మనకి. వి వుడ్ ఫీల్ టోటలీ ఎట్ ఈజ్, టోటలీ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాం లేదా? So every morning would be wonderful new day because everyone would love you and accept you and nobody would criticize you or put you down. ప్రతి మార్నింగ్ మనం లేచిన తర్వాత ఇలాంటి గనక సిట్యుయేషన్‌లో ఎన్విరాన్మెంట్‌లో మనం ఉన్నాం అనుకోండి. ప్రతి మార్నింగ్ లేసినప్పుడు ఎంత అద్భుతమైన రోజు నాకు ఎంత అద్భుతమైన రోజు ఇది అని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మన చుట్టుపక్కల ఉండే ఏ ఒక్కరు కూడా ఏంటంటే మనల్ని ప్రేమించి యాక్సెప్ట్ చేసేవాళ్ళే కానీ, ఏనాడు ఎవ్వరు కూడా క్రిటిసైజ్ చేసేవారు లేరనుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. యూ కెన్ గివ్ దిస్ హ్యాపీనెస్. ఎంత హ్యాపీనెస్‌గా, ఎంత ఫ్రీడమ్‌గా, ఎంత హ్యాపీగా నువ్వు ఫీల్ అవుతున్నావో, అంత హ్యాపీనెస్ నీకు నువ్వు ఇచ్చుకో. యూ కెన్ గివ్ దిస్ హ్యాపీనెస్ టు యువర్‌సెల్ఫ్ బై బికమింగ్ మోర్ యాక్సెప్టింగ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ ఆర్ యూనిక్ అండ్ స్పెషల్. సో, నీలో ఉన్న ఆ యూనిక్ క్వాలిటీస్‌ని, నీలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్‌ని యాక్సెప్ట్ చేస్తూ, నీలో ఉన్న చెడ్డ క్వాలిటీస్‌ని, మంచి క్వాలిటీస్‌ని ప్రతి ఒక్క క్వాలిటీని నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటూ, అంతటి హ్యాపీనెస్‌ని నీకు నువ్వు ఇచ్చుకోగలవు అని చెప్పేసి అంటున్నారనమాట. Okay, the experience of living with yourself can be most wonderful experience imaginable. సో, ఎప్పుడైతే నిన్ను నువ్వు కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసుకుంటావో, కంప్లీట్‌గా నిన్ను నువ్వు లవ్ చేసుకుంటావో, అసలు నీతో నువ్వు జీవించటం అదొక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అయిపోతది. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే ఆహ్, ఒకలాంటి మాయలోనే బ్రతుకుతూ ఉంటాం మనం. అంటే ఒకసారి పెళ్ళైన తర్వాత నాకు భర్త ఉంటేనే హ్యాపీ. భర్త నన్ను ప్రేమిస్తేనే నాకు హ్యాపీ. అని చెప్పేసి కొన్ని లిమిటేషన్స్, కొన్ని బౌండరీస్ పెట్టేసుకొని అందులో బ్రతుకుతూ ఉంటావనమాట. సో, నిన్ను నువ్వు ప్రేమించుకొని, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకునేటప్పుడు, నిన్ను నువ్వు నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకునేటప్పుడు అసలు ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్తారు. ఈ సెల్ఫ్ లవ్ గురించి చెప్పేటి వాళ్ళు. యూ కెన్ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఫీల్ ద జాయ్ ఆఫ్ స్పెండింగ్ అనదర్ డే విత్ యూ. సో, ప్రతిరోజు కూడా నువ్వు లేసినప్పుడు ఆహ్, మళ్ళీ ఇంకొక రోజు నీతో నువ్వు గడపడానికి ఒక అద్భుతమైన ఇంకొక అవకాశం దొరికినందుకు, ఇంకొక రోజు నీకు దొరికినందుకు నువ్వు ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతావు అని చెప్తున్నారనమాట. వెన్ యూ లవ్ హూ యూ ఆర్, యూ ఆటోమేటికల్లీ బ్రింగ్ ఔట్ ద బెస్ట్ ఇన్ యూ. ఎప్పుడైతే అంతే గదా! ఇప్పుడు మనలో ఎన్నో క్వాలిటీస్ ఉంటాయి. హిడెన్ టాలెంట్స్ ఉంటాయి. యాక్చువల్‌గా ఏంటి మన చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు జెప్పేసుంటారు. నువ్వు బీటెక్కే ఎంచుకోవాలి. నువ్వు మెడిసినే ఎంచుకోవాలి. లేదంటే నువ్వు ఇదే చదవాలి. సో, ఏంటి అంటే అన్నీ అణిచేసి ఏ శ్రీ చైతన్య, నారాయణలో పడేసేవారు. శుభ్రంగా వాళ్ళేమో తోమి తోమి పెట్టేవాళ్ళు. మనకింకో టాలెంట్ ఉందా? అసలు నాకింకో ప్రపంచం ఉందా? అని కూడా మర్చిపోయి, మనమేంటో మర్చిపోయి ఒక ముద్దులాగా చదువుతుంటూ పోతూ ఉండేవాళ్ళం. అలా అని కాదు. అంటే జస్ట్ చదువనేదే ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. నిజానికి చెప్పాలంటే మనను మనం సంపూర్ణంగా ప్రేమించుకున్నప్పుడు, మనను మనం కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు, ఆమె ఏం చెప్తున్నారంటే మనలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ అన్నీ కూడా మనం బయటికి తీసుకొస్తాము. సో, మనలో యాక్చువల్‌గా ఏంటి అంటే మనల్ని ప్రేమించుకోవడం మనకి ఎవరు నేర్పించలేదు. అసలు మనలో ఉన్న టాలెంట్స్‌ని మనం గుర్తించుకోవాలి అని కూడా ఎవరు చెప్పలేదన్నమాట. ఐయామ్ నాట్ సేయింగ్ యూ విల్ బి ఎ బెటర్ పర్సన్ బికాజ్ దట్ ఇంప్లైస్ యూ ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ నౌ. వాట్? సారీ, జస్ట్ ఎ మినిట్. హ్మ్.
ఓకే. మనని మనం సంపూర్ణంగా ప్రేమించుకున్నప్పుడు మనలో ఉన్న ఆ బెస్ట్ ఏంటో బయటకొస్తదనమాట. మళ్ళీ ఏంటంటే ఐయామ్ నాట్ సేయింగ్ యుల్ బి బెటర్ పర్సన్. సో, నేనేం చెప్తున్నానంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే ఓకే. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరేదో బెటర్ పర్సన్ అయిపోతారని చెప్పట్లేదు. అలా చెప్పాననుకోండి ఏమైపోతుందని అంటున్నారంటే తను, అంటే నువ్విప్పుడు సరిగ్గా లేవనమాట. అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తేనే నువ్వు బెటర్ పర్సన్ అయిపోతావనమాట. అలా అనుకోవడం కూడా తప్పే అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే నిన్ను నువ్వు సంపూర్ణంగా ప్రేమించి యాక్సెప్ట్ చేసుకుంటావో, నువ్వు బెటర్ పర్సన్ అయిపోవు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా పాజిటివ్ వేస్ కనబడతాయి. టు సో, హౌవెవర్ యూ విల్ ఫైండ్ మోర్ పాజిటివ్ వేస్ టు ఫుల్‌ఫిల్ యువర్ నీడ్స్ అండ్ టు ఎక్స్‌ప్రెస్ మోర్ ఆఫ్ హూ రియల్లీ యూ ఆర్. మనం ప్రతి ఒక్కళ్ళం ఇక్కడ పుట్టాము అంటే గనక, నీకొక యూనిక్ పర్పస్ ఉంది. నువ్వు ఈ ఈ భూమి మీద పుట్టినందుకు నీ నువ్వు నీ యూనిక్ పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ, నువ్వు ఎంతో గొప్ప విజ్డమ్‌ని నీ తోటి వారికి అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే చెప్పాలి అంటే ఆ పూర్ణాత్మకు కూడా నువ్వు పంపిస్తూ ఉంటావనమాట. అంటే ఇంత కష్టాన్ని ఫేస్ చేసి కూడా ఈ సహనం అనే లక్షణాన్ని నేర్చుకోవచ్చు. ప్రేమ అనే లక్షణాన్ని నేర్చుకోవచ్చు. ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా ఎంతో ఉన్నతంగా బ్రతకవచ్చు. సో, ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి పంపిస్తున్నామంటే యాక్చువల్‌గా పూర్ణాత్మకి పంపిస్తూ ఉంటామనమాట. సో, నీ యొక్క సరైన అంటే నువ్వెప్పుడైతే నిన్ను నువ్వు కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేసుకుంటావో, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా కొత్త కొత్త పాజిటివ్ వేస్ కనబడుతూ ఉంటాయన్నమాట. అంతేగాని ఇవన్నీ మంచి మంచి స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ ఇటువంటి సెల్ఫ్ లవ్ ఇవన్నీ చేయడం మూలాన ఏంటి అంటే, నువ్వేదో ఇప్పుడేదో చెడ్డ పర్సన్‌వని, నువ్వు ఇంకెంతో మంచి పర్సన్‌వి అయిపోతావని చెప్పి అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. చాలా సార్లు నేనిక్కడ స్టక్ అయితూ ఉండేదాన్ననమాట. ఏంటి అంటే నేను మెడిటేషన్ చేస్తే నేను బావుంటాను. నేను మెడిటేషన్ చేస్తే చాలా బెటర్‌గా అయిపోతాను. అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉండారనమాట. అండ్ ఎప్పుడు కూడా ఏంటంటే నేను యోగా చేస్తే బావుంటాను. నేను అది చేస్తే బావుంటాను. నేను ఇది అంటే ఏంటి ప్రతిసారి కూడా నాకు నేను చెప్పుకుంటున్నా. ఏమని? "నువ్వు సరిగ్గా లేవు. అది చేస్తేనే బావుంటావు. ఇది చేస్తేనే బావుంటావు" అని 100 సార్లు నాకు నేను చెప్పుకుంటున్నాననమాట. సో, అది కూడా అంటే ఇప్పుడు అర్థమవుతుంది గదా! అది కూడా యాక్చువల్‌గా ఏంటంటే దట్ ఈస్ నాట్ రైట్ అనమాట. అది కూడా తప్పుడు ఆలోచనే. నేనిప్పుడు సరిగ్గా నాకున్న నాలెడ్జ్‌కి నాకున్న స్థాయికి, నాకున్న ఎన్విరాన్మెంట్‌కి, నాకు కల్పించబడ్డ ఎన్విరాన్మెంట్‌కి నేనెలా ఉండాలో, నేనలా సంపూర్ణంగా చాలా బాగున్నాను. నేను ఏంటి అంటే, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటాను. ఎందుకంటే, నేనిక్కడ నేర్చుకోవడానికొచ్చాను. అండ్ ఇవన్నీ కూడా నాకెంతో హాయిని కలిగిస్తున్నాయి. నన్ను నేను ప్రేమించుకోవడం, ఇంకా నన్ను నాకు బాగా పరిచయం చేస్తున్నాయి కాబట్టి, ఇవన్నీ నేర్చుకుంటాను. ఇవి నేర్చుకుంటూ వెళ్ళడం ద్వారా ఏమవుతదంటే మనకు కావాల్సినయన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఎన్నో పాజిటివ్ దారులు చక్కగా మనకు ఓపెన్ అవుతాయి అని చెప్పడం అన్నమాట ఆవిడ ఉద్దేశ్యం. ఓకేనా? నెక్స్ట్ గిల్ట్ మేక్స్ అస్ ఫీల్ ఇన్ఫీరియర్. Many times people give out negative messages because it is the easiest way to manipulate you. If someone is trying to make you feel guilty, ask yourself, what do they want? Why they are doing this? Ask these questions instead of inwardly agreeing, yes, I am guilty, I must do what they say. సో, చాలా సార్లు ఏంటంటే ఎంతోమంది చాలా నెగెటివ్ మెసేజెస్ ఇచ్చి మనకేంటంటే ఈజీగా మానిప్యులేట్ చేసేస్తారనమాట. అండ్ మనం గూడా ఏంటి అంటే, అయ్యయ్యో! నేను ఆ పని చేయలేకపోయానంటే నేను చాలా తప్పు చేసినట్టనమాట అని చెప్పేసి మనం గిల్టీ‌గా ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. యాక్చువల్‌గా మనకి ఈ పుస్తకంలోనే మనకి ముందు చాప్టర్స్‌లో ఒక స్టోరీ కూడా చెప్పారు. ఒక డాక్టర్‌కి ఒక కూతురుండేది. ఆ అమ్మాయి ఏంటి అంటే ఎప్పుడు కూడా అంటే ఆ డాక్టర్ కళ్ళలో ఈమె ఒక పర్ఫెక్ట్ గర్ల్ అన్నమాట. చాలా 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 మంచి అమ్మాయి. ఎందుకంటే ఎప్పుడు తల్లిదండ్రులు ఏది చెప్పినా చక్కగా "ఆ! సరే నాన్న, సరే అమ్మా" అని ఆ అమ్మాయికి ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా చేస్తూ ఉండేదన్నమాట. ఏంటంటే ఆ అలవాటు ఎలా అంటే ప్రతి ఒక్కరు ఏదడిగినా గాని "ఆ! సరే. ఆ! సరే. ఆ! సరే" అంటూ ఉండేదన్నమాట. ఈ సరే, సరే, సరే కాస్త ఎలా అయిపోయిందంటే ఆ అమ్మాయి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని పీపుల్ ప్లీజర్ అనమాట. అంటే ఓకే. నేనిది చేస్తానని ఒప్పుకుంటేనే వాళ్ళు నన్ను ఇష్టపడతారు. వాళ్ళు నన్ను మంచిదాన్ని అనుకుంటారు అని చెప్పి అందరికి చేసి ఆ అమ్మాయికి ఎనర్జీ అంతా పోయి ఒకసారి క్యాన్సర్ తెచ్చుకుంటదనమాట. ఆ క్యాన్సర్ తెచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయికి చాలా రిలీవింగ్‌గా అనిపిస్తదనమాట. ఎందుకు అంటే క్యాన్సర్ అనేది ఒక రీజన్‌గా కనబడతది ఆ అమ్మాయికి. ఏంటంటే ఓకే. ఇప్పుడు తనకి క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఇప్పుడెవరైనా ఏదన్నా వచ్చి సహాయం అడిగినా కానీ నేను బాగా నలతగా ఉన్నాను కాబట్టి, నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పొచ్చు కాబట్టి, తనకి క్యాన్సర్ నచ్చుతదనమాట. అది తెలియకుండా తన మైండ్‌లో ఒక ప్యాటర్న్ ఫార్మ్ అయిపోతది. ఎవరు కూడా వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్‌ని ప్రేమించరు. కానీ ఆ ప్రాబ్లమ్‌తో పాటు తననేంటంటే ఇప్పుడెవరు వచ్చి సహాయం అడగట్లేదు. అబ్బా! ఈ స్థితి బావుందే అని అనుకునేదనమాట. అట్ ది సేమ్ టైమ్ ఈ స్థితిని చూపించి తన పట్ల అందరూ జాలి చూపించాలని, తననెవరు వచ్చి మళ్ళీ ఇంకేదైనా సహాయాలు అడగాలని కానీ తను ఎక్స్‌పెక్ట్ చేయదనమాట. సో, ఇదొక ప్యాటర్న్ కింద ఫార్మ్ అయిపోయి
ఆవిడకి 3, 4 సార్లు క్యాన్సరొస్తదనమాట. అప్పుడు ఈ లూయిస్ హే గారి దగ్గరికొస్తే, "నువ్వెప్పుడైతే నీవేదైనా పని చేయలేకపోయావనుకో అమ్మా, నో అని చెప్పడం అలవాటు చేసుకో. ఎవరి కళ్ళలో నువ్వు మంచవ్వాలనుకుంటున్నావు? ఎవరి కళ్ళలో నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటున్నావు? నువ్వు ఆల్రెడీ చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నావు. ప్రతి ఒక్కరి పని నీకిష్టం లేకపోతే నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏదైనా ఒక సహాయం అడిగారు. నీకది ఇప్పుడు చేసే నీ పరిస్థితి కాదు. నువ్వు చేసే స్థితిలో లేవు. లేదంటే నీకు చేయడం అంటే నీ మోరల్, ఎథికల్ వాల్యూస్‌కి నీకు నువ్వు ఆ హెల్ప్ చేయడం కరెక్ట్ కాదు అని నీకనిపించిందనుకో, నిర్మొహమాటంగా నో అని చెప్పాలి. అంతేగాని, "అరే! నేనింత కష్టకాలంలో వచ్చి నేను నీకు సహాయం అడుగుతున్నాను. నువ్వు నువ్వు ఉన్న ఎంతో మంచి స్థితిలో ఉన్నావు. అయినా నువ్వు సాయం చేయలేదు" అని చెప్పి ఆ మాట అన్నారనుకోండి, ఒక నెగెటివ్ మెసేజ్ ఇచ్చారనుకోండి, వెంటనే ఎదుటి వ్యక్తి చాలా గిల్టీ ఫీల్ అయిపోతారా లేదా? ఓహ్! చూడు వాళ్ళింత కష్టంలో ఉంటే నేను హెల్ప్ చేయలేను అంటే బావుండదేమో అని చెప్పేసి యెస్ అని చెప్తారు. అవునా కాదా? సో, ఏం చెప్తున్నారంటే మెనీ టైమ్స్ పీపుల్ గివ్ నెగెటివ్ మెసేజెస్ బికాస్ ఇట్ ఈస్ ఈజియెస్ట్ వే టు మానిప్యులేట్ యూ. సో, ప్రతిసారి గూడా ఏంటంటే ఒక ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తారు. లేదంటే ఒక నెగెటివ్ మెసేజ్ ఇచ్చి మనని ఈజీగా మానిప్యులేట్ చేస్తారనమాట. ఇఫ్ సమ్మన్ ఎవరైనా మనని గనక గిల్టీ ఫీలింగ్‌లోకి గురి చేస్తున్నారు అంటే గనక ఒక్కసారి మీకు మీరు క్వెషన్ చేసుకోండి లోలోపల ఏమనంటే అసలు వాళ్ళకేం గావాలి? ఎందుకు? వై ఆర్ దే డూయింగ్ థిస్? ఎందుకిలా చేస్తున్నారు? ఎందుకలా మానిప్యులేటివ్‌గా మాట్లాడుతున్నారు? లేదంటే గనక ఎందుకిలా ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తున్నారు? లేదు అంటే ఎందుకిలా నెగెటివ్ మెసేజ్ ఇస్తున్నారని మీ లోపల మీరు ఒకసారి క్వెషన్ చేసుకోండి. ఆస్క్ దీస్ క్వెషన్స్ ఇన్‌వర్డ్‌లీ ఇన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ అగ్రీయింగ్ యెస్. అయ్యయ్యో! నిజమేలే నేను హెల్ప్ చేయాలి గదా! అవును కదా! తప్పు గదా! నేను హెల్ప్ చేయకుండా ఉంటే కరెక్ట్ కాదు కదా! అని చెప్పి అలా ఇమ్మీడియేట్‌గా వెంటనే ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా యెస్ అని చెప్పేసి ఏదో గిల్టీ‌గా ఫీల్ అయిపోవడం కరెక్ట్ కాదు. ఒకసారి క్వెషన్స్ వేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. మెనీ పేరెంట్స్ మానిప్యులేట్ their children with guilt because they were raised the same way. They tell lies to their children to make them feel less than. Some people are still manipulated by their relatives, friend when they grow up because first of all they don't respect themselves. Otherwise they wouldn't let it happen. Second, they are manipulated themselves. So చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొంచెం ఈ గిల్ట్ వేలోనే పెంచుతారు అని చెప్పేసి అంటున్నారనమాట. ప్రతిసారి కూడా ఏంటి అంటే ఆహ్, ఆహ్, ఏంటి అంటే నువ్విలా చేస్తేనే, నువ్వు ఇది చదివితేనే కరెక్ట్. లేకపోతే నువ్వు ఇలా బిహేవ్ చేస్తేనే పెద్దవాళ్ళొచ్చినప్పుడు నువ్వు కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తేనే నువ్వు కరెక్ట్. సో, అలా ఏంటి అంటే భయభక్తులు అన్న పేరుతో ఏంటంటే చాలా మటుకు ఈ గిల్టీ వేలోనే పెంచుతారు. అండ్ చాలా మటుకు రిలేటివ్స్‌లో కూడా మనకి ఇలాంటి మానిప్యులేటివ్ మెసేజెసే తెలియకుండా మన దగ్గరికొస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మొదట ఎవరు ఈ మానిప్యులేటివ్ మెసేజెస్ చెప్తారు అంటే, మొదట ఎవరైతే వారిని వారు రెస్పెక్ట్ చేసుకోరో, అట్ ది సేమ్ టైమ్ లేదు అంటే గనక ఇంకొక రకంగా ఎలా ఉంటారంటే, వాళ్ళకి వాళ్ళే ఆల్రెడీ మానిప్యులేట్ చేసేసుకున్నారు వాళ్ళని. లేదంటే సదా ఎప్పుడు ఈ సొసైటీ స్టాండర్డ్స్ ఇవి, సొసైటీ నార్మ్స్ ఇవి అని చెప్పి వాళ్ళకి వాళ్ళు సదా మానిప్యులేట్ చేసుకునేవారు. పక్కన వాళ్ళని కూడా మానిప్యులేట్ చేస్తూనే ఉంటారు. ఈ గిల్ట్ గేమ్ అనేది ప్లే చేస్తూనే ఉంటారు. ఓకే. ఇంకొక 2 పారాలు చెప్పుకొని ఆపేసుకుందాం. మెనీ ఆఫ్ మెనీ ఆఫ్ యూ లివ్ అండర్ ద క్లౌడ్ ఆఫ్ గిల్ట్. యూ ఆల్వేస్ ఫీల్ రాంగ్ దట్ యూ ఆర్ నాట్ డూయింగ్ ద రైట్ థింగ్ అండ్ అపాలజైజింగ్ టు సమ్‌వన్ ఫర్ సంథింగ్. You will not forgive yourself for something you did in the past. You berate yourself for a lot of that goes in your life. Let the cloud dissipate. You don't live in that way any longer. ఆహ్, ఏంటి అంటే, మనం చాలా సార్లు కూడా ఏంటి అంటే, ఈ ఈ ఈ గిల్ట్ అనే మబ్బు కింద ఏంటే ఆహ్, గిల్ట్ అంటే తెలుగులో ఏంటి? అపరాధ భావం. ఈ అపరాధ భావంలో చాలా సార్లు కూడా ఈ అపరాధ భావంలో మనం చాలా సార్లు ఉండిపోతాము. ఎందుకంటే, ఎప్పుడో ఏదో సరిగ్గా చేయలేదని, ఏదో తప్పు చేశామని చెప్పి అండ్ ఏంటి అంటే, ప్రతిసారి గూడా పక్కన వాళ్ళకి మనం ఏదో సారీలు చెప్పుకుంటూ ఎప్పుడు ఇలా బ్రతుకుతూ ఉంటాము. ఏంటి అంటే, ప్రతిసారి కూడా మనం ఎప్పుడైనా అంటే ఏదైనా తప్పు చేశాము అన్నప్పుడు ఆహ్, ఇమ్మీడియేట్‌గా ఫర్‌గివ్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి అన్న ప్రధాన అంశం ఇక్కడ ఆవిడ చెప్పాలనుకుంది. సో, ఏదైనా తప్పు చేశామంటే యూ విల్ నాట్ ఫర్‌గివ్ యువర్‌సెల్ఫ్ ఫర్ సంథింగ్ యూ డిడ్ ఇన్ ద పాస్ట్. సో, ఏదైనా ఒక పాస్ట్‌లో ఒక తప్పు చేసేసామండి. మనకు తెలీదు. ఓకేనా? ఏదో తప్పు చేసాము. సో, ఏంటి అంటే దాన్ని ఫర్‌గివ్ చేయకుండా ఎప్పుడు గూడా నేను తప్పు చేశాను అని చెప్పి మనని మనం తక్కువ చేసుకొని అండ్ ఎంతసేపు ఆ గిల్ట్‌లోనే బ్రతికామనుకోండి, అదసల మనకి మంచిది కానే కాదు అని చెప్తున్నారనమాట. Those of you who feel guilty can now learn to say no and call people on their nonsense. సో, ఎవరైనా ఏదైనా వచ్చి ఒకటి చెప్తున్నారు. మన ముందు ఒక ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తున్నారు అనుకోండి. సో, ఏంటంటే మనం మొదటగా నేర్చుకోవాల్సింది నో అని చెప్పడం. ప్రతిసారి గూడా ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం అడిగితే ప్రతిదానికి మనం యెస్ చెప్పాల్సిన నెసెసిటీ లేదు. మనకి నో అని చెప్పే చాయిస్ కూడా ఉంది అని చెప్పి ఆవిడ గుర్తు చేస్తున్నారు మనకి పదే పదే.
చాలా సార్లు మనం ఇది మర్చిపోతాము. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వచ్చి సహాయం అడిగారనుకోండి, మనకిష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, చేయగలిగినా, చేయలేకపోయినా ఏదో మన శాయశక్తులా చించి, చించి చేస్తూ ఉంటామనమాట. తర్వాత మనకి నచ్చదు ఆ పని. అయినప్పటికీ చేస్తూ ఉంటాం. మన మనసుని చంపుకొని కూడా చాలా సార్లు చేస్తూ ఉంటాము. సో, అలా చేయాల్సిన నెసెసిటీ లేదు. ఎప్పుడైతే మన మనసుని చంపుకొని, మనకిష్టం లేకుండా ఏదైనా చేస్తున్నాం అనుకోండి, అది యాక్చువల్‌గా చెప్పాలి అంటే మన ఎనర్జీని మనమే డిప్లీట్ చేసుకున్నట్టు అవుతదనమాట. ఐయామ్ నాట్ సేయింగ్ టు బి యాంగ్రీ విత్ దెమ్. బట్ యూ డోంట్ హావ్ టు ప్లే దేర్ గేమ్ ఎనీమోర్. ఏంటి అంటే వాళ్ళేదైనా వచ్చి మాటి మాటికి మిమ్మల్ని ఏదైనా వచ్చి అడుగుతూ, మాటికి మిమ్మల్ని గిల్టీ ఫీలింగ్ అయ్యేలాగా చేస్తున్నారనుకోండి, మీరేం వాళ్ళ పట్ల కోపం చూపించాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు ప్లే చేసే ఈ ఎమోషనల్ డ్రామాలో మీరు ఇంకా ఇన్వాల్వ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు అని చెప్తున్నారనమాట. ఇఫ్ సేయింగ్ నో ఈస్ న్యూ టు యూ, సే ఇట్ వెరీ సింప్లీ. Say it very simply. No, no, I can't do that. Don't give excuses for the manipulator will have ammunition to talk to you out of your decision. సో ఏంటంటే ఇది నేర్చుకోండి మీరు. మీకేదైనా ఇష్టం లేదు. మీరేదైనా చేయడం చేత కావట్లేదు అనుకోండి. నో, నేనది చేయలేను అని చెప్పేసేయండి. అంతేగాని అది ఎందుకు చేయలేకపోతున్నానంటే, ఇదెందుకు చేయలేకపోతున్నానంటే అని ఎక్స్‌క్యూజెస్ ఇవ్వకండి. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్స్‌క్యూజెస్ మొదలుపెట్టారో, ఆ అపోజిట్ వ్యక్తి చాలా బలం పుంజుకొని మీకు ఆ నో చెప్పే డెసిషన్ నుంచి పక్కదోవ పట్టిస్తారు మిమ్మల్ని. వెన్ పీపుల్ సీ థట్ మానిప్యులేటింగ్ యూ డజంట్ వర్క్, దే విల్ స్టాప్. సో, ఎప్పుడైతే గనక మీరు స్ట్రాంగ్‌గా మీరు ఒకళ్ళొచ్చి ఏదైనా అడిగారు. దాని పట్ల మీకు క్లియర్‌గా ఒక నిర్ణయం ఉందనుకోండి. దాన్ని క్లియర్‌గా మనం నో ఆర్ యెస్ అని క్లియర్‌గా చెప్పగలిగితే గనక, ఆ పర్సన్ మళ్ళీ మళ్ళీ వచ్చి ఓకే. ఈ పర్సన్‌ని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టినా, ఎన్ని ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసినా గాని, ఈ పర్సన్ చేయాల్సిందే చేస్తారు అని చెప్పేసి, మళ్ళీ మన దగ్గరకొచ్చి అయ్యే డ్రామాలు వాళ్ళు ఆడటం మానేస్తారు అని చెప్పేసి అంటున్నారనమాట. పీపుల్ విల్ ఓన్లీ కంట్రోల్ యూ యాస్ లాంగ్ యాస్ యూ అలౌ దెమ్ టు. సో, ఎప్ ఎప్పటిదాకా కంట్రోల్ చేస్తారు ఎదుటి వాళ్ళు మనల్ని? ఎప్పటిదాకా మనం వాళ్ళని అలౌ చేస్తామో అప్పటిదాకా. యూ మే ఫీల్ గిల్టీ ఫస్ట్ టైమ్ యూ సే నో. హౌఎవర్ ఇట్ గెట్స్ ఈజియర్ నెక్స్ట్ ఫ్యూ టైమ్స్. సో, మనం ఫస్ట్‌లో చెప్పేటప్పుడు ఏంటంటే, ఈ నో అనేది మనకి కొంతమందికి కొత్త పదం కావచ్చు. అసలు ఇప్పటిదాకా కొంతమందికైతే అసల అలవాటు కూడా ఉండదు. ప్రతి ఒక్కటి అడిగిందల్లా చేసేస్తూ ఉంటారనమాట. సో, మీకు న్యూ అనేది అంటే నో అని చెప్పడం అనేది ఒక కొత్త పదం కావచ్చు. బట్ ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా అది చాలా చాలా తర్వాత ఈజీ అయిపోతుంది. మీ లైఫ్ కూడా ఈజీ అయిపోతుంది. మీరు మనసు చంపుకుని, ఏదో కష్టపడి, ఏదో ఈ తర్జన భర్జన పడి, చాలా ఆలోచించి, చించి మీరేమి మీకు మనసుకి ఇష్టం లేని పని, లేదంటే మీ అంటే మీరు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి ఆ భావాలకి వ్యతిరేకమైన పనులు మీరు చేయాల్సిన నెసెసిటీ లేదు. ఒకవేళ చేసినా గాని దానికి గిల్టీ ఫీల్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఓకేనా? గిల్టీ ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడైనా గిల్టీ ఫీలింగ్ ఉంటే గనక వెంటనే దాని నుంచి బయటపడేదానికి సర్వ ప్రయత్నాలు మనం చేయాలి. ఓకేనా? సో, గిల్టీ ఫీలింగ్ గురించి ఒకటి చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ క్రిటిసైజింగ్ అనేది. మనల్ని మనం చేసుకోకూడదు. అలాగే ఎదుటి వాళ్ళని చేయడం వలన కూడా ఎటువంటి పాజిటివ్ వే అనేది జరగనే జరగదు. ఇంకా చెప్పాలంటే ఎనర్జీ అంతా డిప్లీట్ అయిపోయి ఇంకా నెగెటివ్ లూప్‌లోకి పడతామే తప్పించి. ఈ క్రిటిసైజ్ ఎందుకు చేయకూడదు? ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూప్రపంచం మీద ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. అందరూ నేర్చుకోవడానికే వచ్చారు. అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఛాలెంజెస్ ఉన్నాయి. కింద మీద పడి ఎవరి ఛాలెంజెస్‌ని ఆళ్ళు ఈదుకుంటూనే ఈ సంసారాన్ని ఈదుకుంటూనే ఎళ్తున్నారు. అసలు ఒకళ్ళనొకళ్ళు పాయింట్ ఔట్ చేసుకొని జడ్జ్ చేసుకోవాల్సింది, కమెంట్ చేసుకోవడానికి మనకి ఏదీ లేదు. సో, మనని మనం కామెంట్ చేసుకోకూడదు. అలాగే మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోకూడదు. మనల్ని మనం చేసుకుంటున్నా, మనం ఒక యూనివర్స్‌కి ఒక మెసేజ్ పంపిస్తున్నాం. ఏంటి అంటే, నాలో ఏదో తప్పుంది. ఎదురు వాళ్ళు కూడా నన్నొచ్చి క్రిటిసైజ్ చేయండి ఒక మెసేజ్ పంపిస్తున్నట్టే అన్నమాట. అందరూ కూడా మనల్ని క్రిటిసైజ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో, క్రిటిసిజం అండ్ గిల్ట్ ఈ 2 రకాల పాఠాలు ఆవిడ మనకి చెప్పారన్నమాట.